Hi everyone, myself Preeti and welcome back to my channel Craftmosphere. Hope you are all doing well. సో ఈరోజు నేను మీతో ఒక మంచి వీడియో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియోలో నెయిల్ ఆర్ట్స్ గురించి టిప్స్, ట్రిక్స్ అండ్ ఇంకా చాలా నేర్చుకుందాం. కానీ దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో నెయిల్ ఆర్ట్స్ కోసం మనం టూల్స్ కొనాల్సిన అవసరం లేదు. ఈ బేసిక్ వస్తువులను మనం యూజ్ చేసుకుందాం. దీంట్లో టూత్ పిక్, సేఫ్టీ పిన్, యూ పిన్, మ్యాచ్ స్టిక్, ఇయర్ బడ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెయిల్ పాలిష్ వైప్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ వైపింగ్. రిమూవర్ అండ్ కాటన్ కొనే బదులు ఈ వైప్స్ చాలా బాగా పనిచేస్తాయి. ఇలా వైప్ చేసిన తర్వాత కార్నర్స్ని ఇయర్ బడ్తో క్లీన్ చేస్తే నీట్గా ఉంటుంది. అండ్ క్యూటికల్స్ని ఇలా టూత్ పిక్ హెల్ప్తో పుష్ చేయండి. సో ఫస్ట్ నెయిల్ ఆర్ట్ కోసం నేను బ్లాక్ అండ్ ఎల్లో కలర్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ హాఫ్ ఎల్లో కలర్ అండ్ సెకండ్ హాఫ్ బ్లాక్ కలర్తో ఫస్ట్ కోట్ బేస్ కోట్ వేస్తున్నాను. అండ్ ఎక్స్ట్రా నెయిల్ పాలిష్ టూత్ పిక్ హెల్ప్తో ఇలా రిమూవ్ చేసుకుంటున్నాను. అండ్ మ్యాచ్ స్టిక్ హెల్ప్తో ఇలా డాట్స్ వేస్తున్నాను. బ్లాక్ కలర్ పైన ఎల్లో డాట్స్ అండ్ ఎల్లో కలర్ పైన బ్లాక్ డాట్స్. ఈ డాట్స్ వేస్తున్నప్పుడు చాలా స్లోగా అండ్ లైట్గా బేస్ కోట్కి టచ్ అవ్వకుండా, ప్రెస్ చేయకుండా వేయాలి. సో ఆర్ ఫస్ట్ నెయిల్ ఆర్ట్ ఈస్ రెడీ. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ నెయిల్ ఆర్ట్ స్టార్ట్ చేద్దాం. సో దీనికోసం బేస్ కోట్ పింక్ కలర్ తీసుకుంటున్నాను నేను. అది కొంచెం డ్రై అయిన తర్వాత మ్యాచ్ స్టిక్ హెల్ప్తో బ్లాక్ కలర్ డాట్స్ వేస్తున్నాను. అండ్ ఇప్పుడు యూ పిన్ హెల్ప్తో అదే బ్లాక్ డాట్స్ పైన వైట్ డాట్స్ వేస్తున్నాను. సో ఇవి కొంచెం చిన్నగా వేయాలి. అండ్ ఫస్ట్ కోట్ బేస్ కోట్కి టచ్ అవ్వకుండా, లైట్గా ప్రెస్ చేయకుండా సేమ్ ప్రొసీజర్ ఫాలో చేస్తూ దానిపైన వేసేయాలి. ఇప్పుడు మన నెయిల్ ఆర్ట్ రెడీ అయినట్టు. థర్డ్ నెయిల్ ఆర్ట్ కోసం వైట్ బేస్ కోట్ వేశాను. దీన్ని మార్బుల్ నెయిల్ ఆర్ట్ అని కూడా అంటారు. ఈ నెయిల్ ఆర్ట్ కోసం మనం నెయిల్ పాలిష్ కొంచెం ఎక్కువగా అప్లై చేయాలి అండ్ చాలా ఫాస్ట్గా చేయాలి. సెకండ్ కోట్ బ్లాక్ కలర్తో ఇలా ఒక లైన్ వేయాలి బేస్కి టచ్ అవ్వకుండా. అండ్ టూత్ పిక్తో ఇలా జిగ్జాగ్ వేస్లో లైన్స్ డ్రా చేస్తూ ఈ బ్యూటిఫుల్ మార్బుల్ నెయిల్ ఆర్ట్ కంప్లీట్ చేయాలి. సో ఇప్పుడు ఫోర్త్ నెయిల్ ఆర్ట్ కోసం నేను బేస్ కోట్ బ్లూ కలర్తో వేస్తున్నాను. అండ్ ఇది కూడా మార్బుల్ నెయిల్ ఆర్ట్, బట్ దీంట్లో మనం 3 కలర్స్ యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు బ్లూతో బేస్ కోట్ అయిపోయిన తర్వాత నేను సెకండ్ కోట్ వైట్ కలర్తో మధ్యలో ఒక లైన్ డ్రా చేస్తున్నాను. అండ్ దానిపైన ఎల్లో కలర్తో ఇంకొక లైన్ డ్రా చేస్తున్నాను. చాలా లైట్గా బేస్ కోట్కి టచ్ అవ్వకుండా వేయాలి. అండ్ ఇప్పుడు నేను ఒక సేఫ్టీ పిన్ హెల్ప్తో ఇలా వన్ సైడ్కి లైన్స్ డ్రా చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వేరే సైడ్ సేమ్ అలానే మళ్ళీ లైన్స్ డ్రా చేస్తున్నాను. ఇది చాలా స్లోగా చేయాలి. అండ్ ప్రతి ఒక్క స్ట్రోక్ వేసిన తర్వాత సేఫ్టీ పిన్ క్లీన్ చేస్తూ ఉండాలి. అప్పుడు మనకు నెయిల్ ఆర్ట్ నీట్గా అండ్ డీటెయిలింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ చాలా నీట్గా వస్తుంది. మీకు ఇంకా ఓపిక ఉంటే పక్కన చిన్న డాట్స్ వేసుకోండి. సో నెయిల్ ఆర్ట్ చాలా రిచ్గా కనిపిస్తుంది. ఇప్పుడు మన ఫోర్త్ నెయిల్ ఆర్ట్ కంప్లీట్ అయిపోయింది. ఫిఫ్త్ నెయిల్ ఆర్ట్ కోసం నేను బేస్ కోట్ రెడ్ తీసుకున్నాను. అండ్ ఒక స్పాంజ్ తీసుకొని దానికి బ్లాక్ కలర్ హాఫ్ అండ్ రెడ్ కలర్ హాఫ్ వేసి ఆ స్పాంజ్ని నెయిల్స్ పైన ఇలా డ్యాబ్ చేస్తూ నెయిల్ పాలిష్ అప్లై చేయాలి. ఎక్స్ట్రా నెయిల్ పాలిష్ని ఇయర్ బడ్కి కొంచెం నెయిల్ రిమూవర్తో క్లీన్ చేయాలి. టాప్ కోట్ క్లియర్ నెయిల్ పాలిష్తో చేసి ఇప్పుడు వైట్ కలర్తో ఇలా డాట్స్ పెడితే మన ఫిఫ్త్ బ్యూటిఫుల్ నెయిల్ ఆర్ట్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనం స్ట్రైపింగ్ నెయిల్ ఆర్ట్ నేర్చుకుందాం. ఇలా స్ట్రైపింగ్ స్ట్రిప్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి, కానీ వీటిని మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇవి షాపింగ్ లేబుల్స్. దీనికి గ్లూ లైట్గా ఉంటుంది. దీన్ని మనం ఇలా మనకు కావాల్సిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు స్టెన్సిల్ హెల్ప్తో. ఇప్పుడు బేస్ కోట్ అప్లై చేశాక బాగా డ్రై అయిన తర్వాత ఆ స్ట్రిప్స్ని ఇలా లైన్గా స్టిక్ చేయాలి సేమ్ డిస్టెన్స్లో. ఇప్పుడు బ్లాక్ కలర్తో అవే స్ట్రిప్స్ పైన కోట్ వేయాలి అండ్ వెంటనే ఆ స్ట్రిప్స్ తీసేయాలి. లేట్ చేస్తే నెయిల్ ఆర్ట్ బాగా రాదు. ఇలా సేమ్ ఇంకో షేప్ చూడండి. సో ఇది చాలా ఈజీగా నీట్గా
అందంగా ఉంది. సో ఇలా చాలా డిఫరెంట్ అండ్ బ్యూటిఫుల్ నెయిల్ ఆర్ట్స్ మనం ఇంట్లోనే ట్రై చేయవచ్చు. నా టిప్స్ అండ్ ట్రిక్స్ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.